దుర్గారావు. తెల్లారి గట్ల 5:30కి వచ్చారండి. ఇద్దరు మామూలు బట్టల మీద వచ్చారు. వచ్చి పనుకున్న వాళ్ళు లేపారు. లేపితే మీ అబ్బాయి ఏడంటే మా అబ్బాయి పనుకున్నాడు మంచం మీద. మా అబ్బాయిని లేపి వస్తే ఏందండి అంటే చక్క వేసుకొని రా అంటే చక్క వేసుకున్నాడు. వేసుకొని ఎందుకండి అంటే సొల్యూషన్ ఇది ఆతున్నారు, చెకింగ్ చేసి పంపిస్తామమ్మా, రోజుకి 2 పిల్లగాలను తీసుకెళ్తున్నాం అని చెప్పారు మాకు. చెప్తే సరే అని వద్దండి మా అబ్బాయిని తీసుకెళ్ళొద్దు మీరు, మా అబ్బాయి అసమంటోడు కాదు, అలాంటి అలవాట్లు ఇవ్వని మేము చెప్పినాం. మా పైన వాళ్ళు కూడా చెప్పారు 3 పిల్లలు అబ్బాయి అసమంటోడు కాదని. కాదమ్మా మేము ఎమ్మటే అరగంటలు పంపించేస్తాం అన్నాడు. మా ఆయన్ని ఇంకా తీసుకెళ్ళిపోతుంది. మా ఆయన్ని అమ్మడు పంపిస్తే తీసుకెళ్ళి యాన్లో నెట్టేశారంట. మా అబ్బాయిని 10 మంది ఉండరంట, యాన్లో నెట్టేశారంట. మా ఆయన ఆగమన్నా ఆగకుండా వెళ్ళిపోతూనే ఉండరంట. మీరు రావద్దు, మేము తీసుకెళ్ళలేదు మీ పిల్లల్ని అని 10 సార్లు వెళ్ళినా చెప్తున్నారండి. వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళే పోలీసులే చెప్పారు. సింగనార్ పోలీసు వాళ్ళే చెప్పారండి మాకు, మీరు రావద్దు, మా దగ్గర లేరు. 10 సార్లు తిరిగినా మా దగ్గర లేరు, మీరు రావద్దు, మిమ్మల్ని కూడా ఎత్తా అంటుండండి పోలీసు ఆయన. జగన్మోహన్ రెడ్డి వచ్చిన రోజు ఏం జరిగింది? మాకేం జరిగింది తెలియదండి. మాకు 200 ఇస్తానంటే ఆశపడి 200కి ఆశపడి మేము అందరం వెళ్ళామండి. గూడెం గదిలో వెళ్ళాం ఆర్చి దగ్గరికి. వెళ్తే అప్పుడే మా అబ్బాయి కారేజ్ పెట్టి వచ్చాడు. కారేజ్ పెట్టి వస్తే కంకర బట్టల మీదే ఉన్నాడు మా అబ్బాయి. కంకర అయ్యి ఉన్నాడు. వస్తే అయ్యా 200 వచ్చినా వస్తే రారా దుర్గారా అంటే నేను రానవా అండు. అంటే సరే రాయని లాక్కెళ్ళా. నేనే లాక్కెళ్ళి జెండా ఇస్తే నా పక్కనే నుంచుండు. జగన్ వచ్చి ఆర్చి దాటాడు, ఈ రోడ్డు దాటాడు. ఇంకా మేమందరం వచ్చేసాం. మా అబ్బాయిని తీసుకొని వచ్చేసాం. ఇంకా ఆ గంటన్నరకో జగన్ దెబ్బ తగిలిందని అందరూ అనుకుంటున్నారు. అప్పుడు ఇంకా బయటకు వచ్చినాం మేమందరం. మేమందరం వచ్చినాం బయటికి. మా అబ్బాయికి కూడా తెలియదు దెబ్బ తగిలిందని. అప్పుడు ఇంకా అందరం బయటకు వచ్చినాం. తెల్లరు గట్ల పోలీసులు వచ్చారు అంకుల్. పోలీసులు వచ్చి మీ అన్నయ్య ఉన్నారా అన్నారు. మా అన్నయ్య పడుకున్నా లేపితే ఆగండి అంకుల్ అన్న. అయితే లేచిండు, బండి వేసుకున్నాడు, పిలిచాడు, వెళ్ళింది. ఎందుకు అంకుల్ అంటే సిల్లోసింది తాగడానికి, రోజుకి 2 తీసుకెళ్తున్నాం అని చెప్తున్నారు. దానికి మా అమ్మ అంది, మా అబ్బాయి అట్టంటోడు కాదని మా అమ్మ అంది. మా అమ్మ అంటే తీసుకెళ్ళిపోయారు. మళ్ళీ 1 గంటలో తెచ్చి ఇచ్చేస్తామని తీసుకెళ్ళిపోయారు. ఇంకా తేలేదు. జగన్మోహన్ రెడ్డి వచ్చిన మాకేం జరగలేదు, మాకు తెలియదు కూడా. వచ్చి పనికి వెళ్ళి మంచం మీద పడుకొని ఫోన్ చూస్తుంటే అయ్యా 200 వస్తాయి అంటయ్యా, దాయా నీకు ఎందుకు వచ్చిన బాధ, పండగ ఆధారం పూట కూరకన్ను వస్తాయి రాయ అని అంటే, రానమ్మ నేను పని చేసిన రెక్కలను వస్తున్నాయి అంటే, రాయని గడ్డం పట్టుకొని తీసుకొని వెళ్ళి ఆడు నిలబెట్టుకున్నా. నా ఎమ్మటే నిలబడ్డా. నా ఎమ్మట చాలా మంది ఉన్నారు, నా పిల్లలు ఉన్నారు, నా వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఆడోళ్ళు మగవాళ్ళు. ఆ రోజు ఇక్కడ ఏం జరగలే. మరి అవతలకి వెళ్ళినాక ఏం జరిగిందో తెలియదు కానీ ఇక్కడ మాత్రం ఏం జరగలే. అందరం మనిషికి 200 ఇస్తానంటే ఆడవాళ్ళం మగవాళ్ళం అందరం వెళ్ళినాం, పిల్లలతో సహా వెళ్ళినాం. ఈ పిల్లలు ఇంత పిల్లలకు కూడా పెద్ద మనిషి అని పిల్లలకు కూడా 200 ఇచ్చాడు. 200 కాచిపడి వెళ్ళి మా మనవని ఒప్పక చెప్పుకున్నాం. ఏమన్నా చేసినామా అండి? తిరిగేటోళ్ళమా మేము, రౌడీ చేటోళ్ళమా, లేదా మాకేమన్నా రాజకీయాల్లో తిరిగేవాళ్ళం? మాకు ఎందుకు కొడతామండి మేము? మా భవిష్యత్తులు పాడు చేయటాకే కానీ మీ ఎవ్వడూ తేలికలేడు. ఒడ్రోళ్ళే తేలికున్నాడు. ఒడ్రోళ్ళు అయితే ఏం గట్టిగా మాట్లాడరు, ఏమీ చేయలేరు. వాళ్ళు ఏం తిరిగి వీళ్ళ మీద మోయొచ్చు, వీళ్ళ మీద ముండ మోపితే వీళ్ళే మంట కుడతారు అనే ధీమా మీద వాళ్ళు ఇలా చేశారు. కానీ ఈ పిల్లలకి ఆ రాజకీయానికి సంబంధమే లేదు. వాళ్ళు కొట్టినట్టు కూడా వాళ్ళు కొట్టే మనుషులా? ఇదంతా కావాలని కుట్ర చేసింది, కావాలని పిల్లగాల్ని వీళ్ళ వెనకాల ఎవరు లేరు, ఏమీ తిరగలేరు, వీళ్ళు ఏమీ చేయలేరు అనే ధీమా బట్టి ఈ పిల్లగాళ్ళని తీసుకెళ్ళి ఇలా ఏడిపెడుతున్నారు. ఇది ధర్మం కాదు. మీరు నాయకులు కూడా తలకు కన్నేసి కొద్దిగా మా పిల్లలు మాకు రప్పిస్తే కొద్దిగా ఏదో న్యాయం చేసిన వాళ్ళు అవుతారు. మిమ్మల్ని మేమేమీ అనట్లేదు, మా పిల్లలు మాకు ఇచ్చేయండి. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ఆ రోజు ఏం జరిగింది? మొన్న ఆ రోజు పిల్లలు ఉన్నారా? ఆ రోజు పిల్లలు ఉన్నారు కానీ 200 రూపాయలు ఇస్తానని ఈ పిల్లల్ని, ఈ ఆడోళ్ళని అందరినీ గోడేసుకున్నారు. గోడేసుకొని తీసుకెళ్లారు. అంతేగాని సింగినార్లో మా పిల్లలు అసలు వాళ్ళు కాదు. ఏదో మేము పనులకి వెళ్తాం, ఏదో బోన్ మిక్సులు ఈ మధ్యలో అలవాట్లు పడి ఇట్ట చేస్తారేం కానీ మా పిల్లలకి ఏం తెలుసండి? కట్టుబడి చదవలే మా పిల్లలు. రౌడీజం తెలుసా? అటువంటి వాళ్ళని తీసుకెళ్తారా? ఏదో 2-3 చదివాడు ఇటుకి రౌడీజం తెలుసు. ఇలా ఇటు మటలు చేసాడు.
అంటే మైనారిటీ కూడా ఏం తీరలేదు. మైనార్టీ కూడా తీరలే. ఏం పని చేస్తాడు? ఒడ్డు పని చేస్తాం. పొద్దున నుంచి పనికి వెళ్ళి సాయంకాలం మొత్తం ఈ స్లాబ్లు వేస్తాం, బిల్డింగ్లు పాల్గొడతాం. ఏదో మా పొట్టకొట్టుకి చదువులు లేవు, మాకు సంధ్యాలు లేవు. ఇప్పుడు పని తక్కువ ఉండాలా? ఆ రోజు డబ్బులు ఇస్తానంటే వీళ్ళు వైసీపీ వాళ్ళు డబ్బులు ఇస్తానంటే వైసీపీ వాళ్ళు డబ్బులు ఇస్తానంటే జెండాలు పట్టుకున్న దానికి మనిషికి 200 కోసం వెళ్ళి పాకుతారు మాకు. అది అందరు పని చేసుకుంటే వాళ్ళే సార్. తల్లిదండ్రులు మాయమ్మటే పనికి వస్తారు, ఈడికి పంపించాం. సతీష్ వాళ్ళ నానమ్మని మేము పని చేసుకుంటే పనికి వెళ్ళి వచ్చినాం సార్. వండుకొని కూడా వండుకోలే. రాండమ్మ 200 ఇస్తా 300 ఇస్తానని తీసుకెళ్ళారు సార్. 200 కూడా ఇవ్వలేదు. మగపిల్లలకు 300 కూడా ఇవ్వలేదు సార్. మాకు ఇలాగ చేశారు మమ్మల్ని రోడ్డు ఎక్కించారు సార్. మా పిల్లలు ఎక్కడ ఉన్నారో చెప్పట్లేదు సార్. అలా నువ్వు వయసు పిల్లగాల డబ్బులు ఇచ్చి తీసుకెళ్లారు సార్. మగవాళ్ళకి 300, మగ పిల్లలకి, ఆడవాళ్ళకి 200 సార్. జెండాలు ఇచ్చి తీసుకెళ్లారు. ఆ పిల్లలు అందరు ఇప్పుడు వెళ్ళిన పిల్లలు 15, 14 సంవత్సరాల మించి లేవు సార్. మేము సింగినారంలో పుట్టి పెరిగి ఇంత వయసు వచ్చింది మాకు. 200 కాసిపడి మా పిల్లల్ని పట్టించుకున్నాను సార్. తెల్లారి గంటలు ఏమన్నారంటే ఏదో బీట్ చేస్తున్నాం, చెకింగ్ చేస్తున్నాము, ఓట్లు కాదా చెకింగ్ చేస్తున్నాం అంటే వాళ్ళకి ఓట్లు లేవుగా సార్ అన్నాం. లేకపోయినా పర్వాలేదు. ఆ 200కి ఆశపడి మేము వెళ్ళి కుడి లేదు పాడు లేదు. ఆ 200 కూడా ఇవ్వలేదు సార్ మాకు. 200 కూడా ఇలా ఆ వంతెన దిగిన కానీ కరెంటే లేదు సార్. మా ఆశ దగ్గర కూడా చీకట్ల కింద పడిపోయాం. 200 కూడా మాకు చేతికి ముట్టలే. మేము వెళ్ళిపోయాం. 200 కాసిపడి వెళ్ళాం కానీ ఇవ్వలేదు సార్. మమ్మల్ని ఇంత కాడికి చేస్తారా? మా పిల్లలు పొద్దున్న లేస్తే మా అమ్మడి పనికి వస్తారు సార్. మేము పని చేసుకునే వాళ్ళం, దొంగతనాలు చేసేవాళ్ళం కదా. మేము పని చేసుకునే వాళ్ళం. మా పిల్లల్ని ఎక్కడ పెట్టారో మాకు చెప్పట్లేదు. సిగరెట్లు అని అంటారా? మేము చెకింగ్ చేసి పంపిస్తాం అమ్మ అన్నారు. ఆ 200 పారు కానీ మేము ఆ 200 కూడా తీసుకోవాలి. చీకట్ల కింద పడిపోయి లేసాం. అది సార్ చూపెడతలేదు సార్. మాకు ఆ అబ్బాయి ఎవరో తెలియదు అంటున్నారు సార్. మాకు ఆ 200 ఇంత కాడికి చేసినాయి సార్ మమ్మల్ని. 5-6 వెళ్ళిపోతారు. సాయంత్రం 7 ఇక్కడే ఉంటారు, ఎక్కడికి వెళ్ళరు. ఇదేంటంటే ఆ రోజు జెండాలు ఈ పట్టుకోవడం మగవాళ్ళకేమో 300, ఆడవాళ్ళకి 200 ఇచ్చి తీసుకెళ్లారు ఇటు. అంతే. అదే దాని తర్వాత ఏం జరిగిందో మనకు తెలియదు. ఇంటింటికి వచ్చి రాండి ఇట్లా డబ్బులు ఇస్తాం అంటేనే పోయినరండి. డబ్బులు ఇస్తానంటే ఎవరికన్నా ఆశే కండి. అక్కడే ఆర్చికాండి నిలబడాలా, దండ పట్టుకొని ఇంకెటు తిరిగేది లేదన్నారు. ఆడే నిలబడరు మా పిల్లగాళ్ళు. మా పిల్లగాళ్ళు వచ్చి ఆడ కూడా జెండా కూడా పట్టుకోలేదు. దుర్గాప్రసాద్ అన్నాడు ఇంట్లోనే ఉన్నాడు. పనికి పోయి ఆ రోజు పనికి కూడా పోయి రాను కూడా రాలే. మేము వాని కూడా తీసుకెళ్ళిండ్రండి. వానికి వాళ్ళ అమ్మకు ఒక్కడే కొడుకు. వాళ్ళు చూడు ఇంతవరకు అల్లి ఆడుతుర్రు. ఏందండి వాడు ఆడున్నది తెలవదు. ఇప్పుడు తెలవాలిగా అండి, ఆడున్నది తెలవాలిగా. ఇప్పుడు పలాంటి స్టేషన్లు ఉండ్రు, మీ బాబుని చూసుకున్నది కూడా తెలవాలిగా. ఎక్కడ లేదు. ఇక్కడ జరగాలండి. ఇప్పుడు కొడితే గిడిచి ఇక్కడ కొట్టాలి. అంత మందిలో ఎక్కడో అక్కడ వివేకానంద స్కూల్ కాడ మా పిల్లలు వెళ్ళి అక్కడ కొట్టవేందని అక్కడ ఎందుకు కొడతారు? కొట్టరు కూడా పేరు వేసారు, బాగానే ఉంది. ఇక్కడ జరిగింది కాదుగా విషయం, ఎక్కడో జరిగింది అది. దుర్గారా ప్రసాద్ అక్కడే తల్లి అక్కడ ఉంది. 16 సంవత్సరాల పిల్లలు అంతే. 17, 16 ఇంకా అంత మించి ఉండవు. మొత్తం ఒక 5గురు 6గురు తీసుకెళ్లారంట. ఇంకా తీసుకెళ్ళి కాంచి తెల్లారి గంటల కాంచి వాళ్ళు అన్నం నీళ్ళు లేకుండా ఉన్నారు. డ్యూటీ పోయటానికి తీసుకెళ్ళిండ్రండి. పంపులు వచ్చే టయానికి తీసుకుపోయి అమ్మటే పంపుతామమ్మా అన్నారు. మరి ఇంతవరకు పంపలే. వాళ్ళు ఆడున్నారో తెలియదు. ఇంకా ఇక్కడే ఉన్నారు, ఈ స్టేషన్లు ఉన్నారు, ఆ స్టేషన్లు ఉన్నారు అని తెలవట్లే. మా పని నేను ఒడ్ర పని. చదువు లేదేమి లేదండి. మా పని 10th వరకు చదివిండ్రు అంతే. పని పోవటమా రావటమా ఇంట్లో ఉండటమా. అదే 200 ఇవ్వకుండా ఉంటే, జెండా పట్టుకోకుండా ఉంటే మా పిల్లలు బయటకు రాకుండా ఉంటారు కండి. డబ్బులు ఇస్తామని చెప్పి తీసుకుని జెండాలు పట్టుకుంటే 200 ఇస్తానని తీసుకుపోయినరండి. ఆ రోజు బయటికి రావటమే కానీ మిగతా టైంలో బయటికి రాడు. ఏడైతే మేము వాళ్ళు బయటికి పోరు. ఉంటే తింటాం 8-9 ఇంటికి నిద్రపోవటమే. ఆ రోజు